హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే చాలా రోజుల తర్వాత మా తోట దగ్గరికి వెళ్ళాను. చూపిస్తారండి ఈరోజు మా తోట దగ్గర ఎలా ఉందని. చూడండి ఎంత ఉందో. ఆ 2 కోతులు కూర్చున్నాయి. అటు దానికి రోజు మంచి మంచి ఫుడ్ పెడితేనే, లేకుంటే ఏంటంటే అవి తినవు. ఎట్లా చూస్తున్నా జున్ను, నా ఎటు చూస్తున్నా జున్నా, అవి ఎట్లా చూస్తున్నాయి. పల్లెటూరులో ఇట్లుంటుంది ఫ్రెండ్స్ బాయిలో. మీలో ఎంతమందికి బాయిలు ఉన్నాయి చెప్పండి. దీంట్లో చేపలు ఉన్నాయి. ఏం నా ఎత్తివి ఎత్తే వస్తాయి, పైకి వస్తాయా? ఇంకా చేప దానికి నాన్ వెజ్ చేసినా వస్తాయి పైకి. చేపలు అట్లా చికెన్ కోళ్ళు ఏంటన్నా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మా బాయ్ దగ్గర ముళ్ళరిగిందా. అంటే ముందర మా నాన్న పోతాను అనిపిస్తూ ఉన్నది. మా మడి ఆల్మోస్ట్ అయ్యింది ఫ్రెండ్స్. నేను బెంగళూరు నెల పోయి వచ్చే లోపలే చాలా అంటే చాలా అయ్యింది. ఇది మా తోట దగ్గర ఇదంతా ఖాళీ పెట్టినాం. ప్రజెంట్ మడి పెట్టినాం మేమైతే. చూపిస్తారండి. నాకు తెలిసి ఇంక మన ఒక 20 డేస్లో ఇది కోపిస్తాడు మడి. మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ నూకలు అవుతాయి అనేసి అన్నీ వేస్ట్ అవుతాయి కదా, అందుకు ఆడ మా నాన్న పోతున్నాడు. చూడండి, మా నాన్న 3 రోజులు బెంగళూరు పోయొచ్చు లోపల ఎంతగా ఆలోచిస్తున్నాడు. ఏమన్నా లాస్ట్లో లేదు మందు లాస్ట్లో తక్కువ వచ్చింది. లాస్ట్ తక్కువ వచ్చినప్పుడు నీకు ఇది ఎర్రగైపోయింది. అది ఎందుకు తక్కువ వచ్చిందంటే ఫస్ట్ నుంచి చల్లకొచ్చిన ఇది రోంత. ఆడ ముందర పోతున్నాయా? అది ఇప్పుడు 2 పెట్టాము. 3, 4, 5 గంటల దాకా ఉంటే 2 గంటలకు 5 దాకా పోతే మళ్ళీ ఆఫ్ చేసి పైకి ఎక్కి సరిపోతుంది. దీనికి ఎక్కువ పర్వాలా. దేనికి? పెద్ద కేజీ పై నుంచి కిందకి మళ్ళీ తీసుకోవచ్చు. పైన సంచి పోయింది కదా. అవునా? ఎందుకు అట్లా పక్క పెట్టినావు? నీళ్ళు అది గుంట వస్తుంది. కాళ్ళంటే ఎంత గమీషనా ఇది? తగ్గిందా మన పురుగు దానికి అప్పుడు గమీషన్ వేసినాక? నీళ్ళు మిరిపోయిన నీళ్ళు పెట్టక అట్లుండాల. దాడుంది ఆడ మడి అట్లుండాలి నీట్గా. ఏం కాదు కదా ఇప్పుడు. చుట్టూరా కొట్టినావా? ఓ పక్కన కొట్టినా చిన్నగా? అనుమానం ఉంటే అలా బాగుంది.
మా తోటలో పచ్చిమిరపకాయల చెట్టు ఇది పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఇది ఇప్పుడు కాసింది. మడి కానుకొని ఉంది. ముందు మడి పెట్టినప్పుడు మా పచ్చిమిరపకాయల చెట్టు ఇది. మా అన్న బెంగళూరుకి వచ్చిండే పచ్చిమిరపకాయలు అన్నీ మా అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్ని పండు వచ్చినాయి. వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఇవి మాత్రం భలే కారం ఉంటాయి. కొన్ని వీకోలా అన్ని వీకోలా నాకు తెలిసి ఇవి ఒక అర్ధ కేజీ అవుతాయి మాకైతే. నేను మా నాన్న కాబట్టి ఉన్నది ఎన్ని రోజులు వస్తాయి ఇవి పచ్చిమిరపకాయలు. ఇట్లా 2 చెట్లు ఉంటే చాలు. బాగున్నాయినా ఇవి రాలిపోతున్నాయి. ఎందుకు అవి మిరపకాయలు అయిపోయినాయి కానీ మాగి బాగా ఇదంతా అవంతకు అవి రాలిపోతున్నాయి. చాలా కాసినాయినా. ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అన్ని పచ్చిమిరపకాయలే. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా మా చెట్లో పచ్చిమిరపకాయలు పడిపోయినాయి. అమ్మా చాలా అవుతాయి కాళ్ళ. బాగున్నాయి కాయలేమి కానీ ఎక్కువ అవుతాయి, వేస్ట్ అవుతాయి కాళ్ళ. కొన్ని విక్కుంటారు ఇప్పుడు తగ్గట్టుగా. పడిపోతున్నాయి ఇవి. అంటే అయిపోయినాయి మాగే బాగా అందుకు. నేనైతే ఈ పచ్చిమిరపకాయలు వీకినా చూపిస్తాను. ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ అదే పనిగా వదిలిపెట్టాను నేనే. పీక్కోవచ్చు ఇప్పుడు కూడా బాగున్నాయి ఇవి. కానీ ఇంట్లో కూడా మాకు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. వేస్ట్ అయినా తీసుకోలే. ఎందుకు వేస్ట్ చేయడం, చెట్లో ఉన్నా ఉంటాయి. మా అక్క అయితే మిరపాకుతో పప్పు కూడా చేస్తుంది. మా అక్క అయితే బాగా. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. ఇంకా 1/2 కేజీ ఉంటాయి. ఈడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఒక 1/4 కేజీ పచ్చిమిరపకాయలు వీకినా. ఇప్పుడు పోయి కడుక్కొని పోదాం తినండి. పచ్చిమిరపకాయలు వీకినా చూపిస్తా. ఇంతవన్నీ వీక్కున్నా. ఇంకా చెట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. సరే ఫ్రెండ్స్ ఇంకా పోదాం. కొన్ని వీక్కున్నా. అడికి ఎన్నైనాయనా కొన్ని వీకినాను. ఇంకా చెట్లు చాలా ఉన్నాయి. ఒక 1/4 కేజీ వీకినా. మేము వచ్చే దారిలో ఇది అక్కడ కనిపిస్తాం మా తోట. ఈడైతే రేణిగాయలు ఉన్నాయి. చాలా తర్వాత నేనైతే రేణిగాయలు తీసుకుంటాను ఈరోజు. చూద్దాం అసలు నాకు దీంట్లో రేణిగాయలు దొరుకుతాయి లేదో కూడా. దొరికినా కానీ మొత్తం అన్నీ పడిపోతాయి ఫ్రెండ్స్. ఏం చేద్దాం చూడు, పడిపోయి అప్పుడు ఒకటి దొరికింది ఫైనల్గా. ఇది రెండోది. అప్పుడు పీక్కున్నా కానీ ఆల్మోస్ట్ అన్నీ దొరికినటువంటి పడిపోయినాయి. అయ్యో మళ్ళీ పడిపోయేది. ఇదేమవుతుందో లాస్ట్కి. ఇది పడిపోయినా ఏరుకున్నాయి కాదు దీంట్లో. ఇవన్నీ ముళ్ళులు ఉన్నాయి. పచ్చి కూడా బాగుంటాయి. ఈ చెట్లు పచ్చి బాగా తీకుంటాయి. ఇంకా ఆడున్నాయి. అమ్మ చాలా మాయినాయి. ఈడ మాయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఈడ కూడా ఉంది రేణిగాయ. ఉన్నాయి కానీ రేణిగాయ పేరుకే రేణిగాయ ఉన్నాయి. అన్నీ పడిపోతున్నాయి. అయ్యో దొరకు ఏందో మనకి ఫాస్ట్ ఎక్కువ, దానికి నాకన్నా ఫాస్ట్. ఇంకా ఆడున్నాయి. అదుట ఎట్లా పోలే ఇప్పుడు. అయ్యా సాహసం చేయలే ఇప్పుడు. రేణిగాయల కోసం సాహసం చేద్దాం రండి. నేను పెట్టే కాలకి రేణిగాయలు కాలిపోతున్నాయి.
చూడండి ముళ్ళు అన్నీ ఉన్నాయి, అయినా కానీ తగ్గేదే లేదు. రేణిగాలకైతే పీకడమే. సరే ఫ్రెండ్స్, కొల్లా చాలా రోజులకు వచ్చినానండి రేణిగాల చెట్టుకి. కొబ్బరి రేణిగాలు ఇవన్నీ దొరుకుతాయి కానీ అన్నీ పడిపోతాయి దొరికినట్టు దొరికి. అయ్యయ్యో చూడండి ఫ్రెండ్స్, ఇన్ని కంపల్లోకి వచ్చింటే ఇవి దొరికినాయి. ఆడున్నాయి, వద్దులే ఎక్కువ సాహసం చేసినా కానీ బాగోదు. దొరికినాయి నాకు రేణిగాయలు ఇప్పుడు, ఇంకా ఉన్నాయి. ఇట్లా పోదాం. నాకు తెలిసి ఇక్కడ దొరకవు కంపల్లో. అవసరమా? మా అంతా ఖచ్చితంగా తిడతాడు, ఆ రేణిగాయలు వద్దు ఏమో ఫస్ట్ ఇంటికి పో అని. కానీ నేనే కాదు చాలామంది రేణిగాయల ముళ్ళు అని తెలుసు, ముళ్ళు లేకపోమని తెలుసు, కానీ ముళ్ళు గుచ్చుకొని ఆ రేణిగాయలు పిక్కుంటేనే సాటిస్ఫాక్షను. ఏం చెప్పినా నాకు అర్థం కదా. ముళ్ళు గుచ్చుకొని మంచిగా తింటే రేణిగాయలు తిన్న సాటిస్ఫాక్షన్ నాకైతే. ఇవైతే బాగానే మాయినాయి, కొంచెం ముందర పోయి చూద్దాం. వేడి ఉన్నాయి, అబ్బా ముళ్ళు ఉన్నాయి కిందని. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు ఎట్లున్నాయో. అమ్మమ్మమ్మమ్మ, కింద రేణిగాయలు చాలా రాలిపోయినాయి. అయితే సక్సెస్ఫుల్గా ముళ్ళు తిరిగినా ఏం తిరిగినా లోపల దిగేదే అయిపోయా. ఒకసారి అనుకున్నాక దేన్ని ఆపకూడదు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రాలిపోయినాయి కింద. అవేందో కింద అన్ని మాగిపోయినట్టు రాలిపోతాయి. కింద మాగిపోయినటువంటి పడిపోయినాయి. ఇప్పుడు నేను అవి ఏరుకుంటున్నా, చూద్దాం. పైకి ఎత్తే ఇప్పుడు నేను లేను. చూడు 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 అని అట్లా వస్తుంది గబ్బుది. చెప్పా చిన్నాళ్ళ సాహసాలు చేస్తాను నేను. మా నాన్న అయితే ఫస్ట్ ఇంటికి పోయి రేణిగాయలు వద్దు నీకేం వద్దు అన్నాడు. మనం కూడా పదాం, ఇటుకే సాహసం ఎక్కువైపోయింది. అయినది ఒక్కటి అనుకున్నదొక్కటి, బోల్తా కొట్టినాను రేణిగాలికి వచ్చి నేను. అయ్యయ్యో రేణిగాయలు అంత కంపల్లోకి పోయిన రేణిగాయల కోసం. చూడండి ఫ్రెండ్స్, కానీ కంపలు కుచ్చుకున్నాయని బాధ లేదు, నొప్పి లేదు. రేణిగాయలు దొరికిన సంతోషం అయితే ఉంది. నా అలాగే మీరు కూడా ఎంతమంది ఉన్నారు ఇట్లా చూడండి.